నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం నువ్వే నా గమ్యం నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం పులంతో మధురం నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం మామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం నువ్వే నా గమ్యం నామది జీవన రాగం నువ్వే నా బాబా నువ్వే నా లోకం ओम शांति। मीठे बच्चे, बाप को याद करने की आदत डालो तो देही अभिमानी बन जाएंगे। नशा व खुशी कायम रहेगा, चलन सुधरते जाएगा। మధురమైన పిల్లలు తండ్రి తలంపు చేసే అలవాటు చేసుకున్నట్లయితే ఆత్మాభిమాని అయిపోతారు. నష ఉంటుంది, ఖుషి ఉంటుంది, నడవడికను మనది బాగవుతూ ఉంటుంది. ప్రశ్న, ज्ञान अमृत पीते हुए भी कई बच्चे ट्रेटर बन जाते हैं. జ్ఞాన అమృతాన్ని తాగుతూ కూడా కొంతమంది పిల్లలు ట్రేటర్ అయిపోతారు. ఎట్లా?
जो एक ओर ज्ञान अमृत पीते दूसरी ओर जाकर गंदा करते अर्थात आसुरी चलन चल डिसर्विस करते ईश्वर के बच्चे बनकर अपनी आदत चलन सुधरते नहीं, आपस में मायावी बातें करते एक दो को दुखी करते वह है ट्रेटर. ఒకవైపు జ్ఞాన అమృతాన్ని తాగుతూ ఉంటారు, ఇంకొక వైపు వెళ్ళి చెడు కర్మలు చేస్తూ ఉంటారు. అంటే ఆసురీ నడవడికతో డిసర్వీస్ చేస్తూ ఉంటారు. ఈశ్వరుని సంతానమయ్యి అపనీ చలన్ సుధర్తే నహి, వాళ్ళ నడవడికను మార్చుకోరు, మాయా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏక్ దోకో దుఃఖీ కర్తే వహ హై ట్రేటర్, ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకుంటూ ఉంటారు, వాళ్ళు ట్రేటర్ అవుతారు. బాబా కేతే బచ్చే तुम यहाँ आए हो आसुर से देवता बनने, तो सदा एक दो में ज्ञान की चर्चा करो. బాబా చెప్తూ ఉంటారు, పిల్లలు మీరు ఇక్కడికి వచ్చినారు అసురుల నుంచి దేవతలుగా అయ్యే దానికోసం. సదా పరస్పరంలో జ్ఞాన చర్చ చేసుకోండి. दैवी गुण धारण करो, अंदर जो भी अवगुण है उन्हें निकाल दो. దైవీ గుణాలు ధారణ చేసుకోండి, మీ లోపల ఏ అవగుణాలు ఉన్నాయో వాటిల్ని తొలగించుకుంటూ పోండి. బుద్ధి కో స్వచ్ఛ సాఫ్ బనావో, బుద్ధిని స్వచ్ఛంగా పరిశుద్ధంగా తయారు చేసుకోండి. గీత్ तकदीर जगा कर आई हूँ. ओम शांति. बच्चों ने गीत सुना और बच्चों ने ही गाया. कोई भी स्कूल में जब जाते हैं तो तकदीर बुद्धि में रहती है, यह इम्तहान पास करूँगी. बुद्धि में तकदीर की एम ऑब्जेक्ट रहती है. పిల్లలు పాట విన్నారు కదా, ఇది పిల్లలు పాడేటటువంటి పాట అన్నమాట. ఎప్పుడు స్కూల్కి వెళ్తారో వాళ్ళ అదృష్టం వాళ్ళకి బుద్ధిలో గుర్తుంటుంది. నేను ఈ ఎగ్జామ్ పాస్ అవుతాను, బుద్ధిలో వాళ్ళ లక్ష్యము ఎప్పుడూ ఉంటుంది. तुम बच्चे जानते हो हम अपनी तकदीर में नई दुनिया को धारण कर बैठे हैं. ఇక్కడ పిల్లలకి తెలుసు మన అదృష్టంలో కొత్త ప్రపంచం ధారణ చేసుకుంటున్నా. కొత్త ప్రపంచము మనకి ఇక్కడ అదృష్టం అంటే కొత్త ప్రపంచంలో పోయేది. నయీ దునియాకో రచనే వాలా परमपिता परमात्मा से हम वर्षा लेने की तकदीर ले आए हैं. కొత్త ప్రపంచంలో రచించే పరంపిత పరమాత్మ నుంచి మనం ఆస్తి తీసుకునేటటువంటి అదృష్టం పొందే కోసం వచ్చినాము. కంస వర్ష మనుష్య సే దేవత నర్సే నారాయణ బన్నే కా వర్ష. ఇక్కడ ఏ ఆస్తి తీసుకునేకి వచ్చాము? మనుషుల నుంచి దేవతలుగా నరుడు నారాయణుడిగా అయ్యేటటువంటి ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. इस रावण के भ्रष्टाचारी राज्य से ले जाते हैं. यह है रावण का भ्रष्टाचारी राज्य. भ्रष्टाचारी विकार से पैदा होता है और विकार को ही भ्रष्टाचारी कहा जाता है. ఇది రావణ భ్రష్టాచార రాజ్యము. భ్రష్టాచారము వికారాల నుంచి పుడుతుంది, వికారాలకే భ్రష్టాచారము అనని చెప్పబడుతుంది. భగవాన్ వాచ కామ్ మహాశత్రు అయింది. తుమ్కో ఇన్ పర్ జీత్ పానీ హే తబ్ శ్రేష్టాచారి బనే. వికారాలపైన విజయం పొందాలి, అప్పుడే మనం శ్రేష్టాచారి అనని పిలువబడతాము. భారత్ హీ భ్రష్టాచారి, భారత్ హీ శ్రేష్టాచారి బనేగా. मूत पलती को ही भ्रष्टाचारी कहा जाता है. భారతే భ్రష్టాచారి, భారతే శ్రేష్టాచారి అవుతుంది. చెడు వికారాలకే భ్రష్టాచారం అని చెప్తారు. सतयुग में भ्रष्टाचारी होते ही नहीं, क्योंकि वहाँ माया का राज्य ही नहीं है.
సత్యయుగంలో భ్రష్టాచారమే ఉండదు, ఎందుకంటే అక్కడ మాయారాధ్యమే ఉండదు. इस समय है ही రావణ రాజ్య సబ్మే పంచవికార హై. ఇప్పుడు ఈ ప్రపంచమంతా రావణ రాజ్యం ఉన్నది, అందరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. सतयुग में भी अगर रावण राज्य होता तो वहाँ भी रावण का जलाते हैं. సత్యయుగంలో ఒకవేళ రావణ రాజ్యం ఉంటే అక్కడ కూడా రావణుణ్ణి కాలుస్తారు. वहाँ यह बातें नहीं होती है, वहाँ है శ్రేష్టాచారి. అక్కడ ఈ మాటలు ఏవి ఉండవు, అది శ్రేష్టాచారి ప్రపంచమైంది. भ्रष्टाचारी दुनिया में कोई ऊंच पोजीशन पर है तो सब उनको मानते हैं. భ్రష్టాచారి ప్రపంచంలో ఎవరైనా ఉన్నతమైన పొజిషన్లో ఉండి వాళ్ళు చెప్తే అందరూ ఒప్పుకుంటారు. సన్యాసి बहुत अच्छी పొజిషన్ पर है तो सब उनको मानते हैं. సన్యాసీలు చాలా హయ్యర్ పొజిషన్లో ఉంటారు, అందరూ వాళ్ళని నమ్ముతారు. क्योंकि वो पवित्र रहते हैं तभी सब मनुष्य उनको अच्छा समझते हैं. వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు, అందుకే మనుషులందరూ కూడా వాళ్ళని చెప్పేది మంచిది అనుకుంటారు. గవర్నమెంట్ भी अपने से अच्छा समझती है. గవర్నమెంట్ కూడా తమకంటే వాళ్ళు చాలా మంచి అని తెలుసుకుంటుంది. उनका अपना राजगुरु भी बनाती है. सतयुग में तो गुरु का नाम होता ही नहीं. వాళ్ళని రాజగురువులుగా కూడా చేసుకుంటారు. స్వామీజీలు సన్యాసీలను సత్యయుగంలో గురు అనే పేరు ఉండదు. గురు అర్థాత్ సద్గతి करने वाले शास्त्रों में तो कहानियाँ बना दी है. సత్యయుగంలో గురువు అనే మాటే ఉండదు. గురువు సద్గతి ఇచ్చే దానికోసం గురువు కావాలి. శాస్త్రాలలో ఎన్నో కథలు ఉన్నాయి. राजा जनक ने उन्हें जेल में डाल दिया जिनमें ब्रह्म ज्ञान राजयोग का ज्ञान नहीं है. జనక మహారాజు అటువంటి వాళ్ళని జైలులో వేయించినారు, ఎవరిలో బ్రహ్మ జ్ఞానము రాజయోగ జ్ఞానం లేదు. जब उन्हें राजयोग का ज्ञान मिला तब सेकंड में जीवन मुक्ति पाया है. ఎప్పుడు వాళ్ళకి రాజయోగ జ్ఞానం దొరికిందో సెకండ్లో జీవన్ ముక్తి దొరికింది. भ्रष्टाचारी का सिर्फ यह अर्थ नहीं है कि रिश्वत आदि खाते हैं. భ్రష్టాచారులు అంటే ఇది కాదు అర్థము, లంచాలు తినే వాళ్ళకి చెప్పరు. बाप समझाते हैं जो भी मनुष्य मात्र है सब भ्रष्टाचारी है क्योंकि सबकी शरीर विकार से पैदा होता है. ఏమంతా మనుషులు ఉన్నారో అందరూ భ్రష్టాచారులైనారు, అందరి శరీరము వికారాల నుంచే జన్మ తీసుకుంది. तुम्हारा शरीर भी विकार से पैदा हुआ है परंतु अभी तुम अपने को आत्मा समझ बाप के बने हो, देहाभिमान छोड़ दिया है. ఇప్పుడు మీ శరీరము వికారాల నుంచే జన్మ తీసుకుంది. స్వయం నేను ఆత్మ అని తెలుసుకొని బాబా తలంపులో ఉన్నారు, దేహాభిమానాన్ని వదిలిపెట్టేస్తున్నారు. इसलिए तुम परमपिता परमात्मा की मुख वंशावली हो, ఈశ్వరీయ సంతాన్ హో. మనం పరంపిత పరమాత్మ యొక్క ముఖ వంశావళి అయినాము, ఈశ్వరీయ సంతానమైనాము. परमपिता परमात्मा ने आकर तुम आत्माओं को अपना बनाया है, यह बहुत गुह्य बातें है. परमपिता परमात्మ వచ్చి మనల్ని పిల్లలుగా చేసుకున్నారు, ఇది చాలా గుహ్యమైనటువంటి మాట. हम आत्मा परम पिता परमात्मा की मुख वंशावली है.
आत्मा कहती है बाबा, सतयुग में आत्मा कोई परमात्मा को बाबा नहीं कहेंगे। ఆత్మ పరంపిత పరమాత్మ వంశావళి అయినాము. ఆత్మ చెప్తుంది తండ్రి అనని. సత్యయుగంలో ఆత్మ పరమాత్ముని ఎప్పుడూ తండ్రి అనని చెప్పరు. వహాతో జీవాత్మకో బాబా కహేగా. అక్కడ మనుషుల్ని తండ్రి అంటారు. తుమ్ జీవాత్మా హో, अब बाबा ने कहा है अपने को आत्मा निश्चय कर परमात्मा को याद करो. ఇప్పుడు జీవాత్మ అయినాము మనము. అయితే బాబా చెప్తారు, ఆత్మ అని నిశ్చయం చేసుకొని పరమాత్మని తలంపు చేయాలి. सबसे उत्तम जन्म तुम ब्राह्मणों का है. आत्मा कहती है हम आपके बच्चे बने हैं. అన్నిటికంటే ఉత్తమ జన్మ బ్రాహ్మణుల మనదే అయింది. ఆత్మ చెప్తుంది మేము మీ సంతానమైనాము అనని. गर्भ से थोड़े ही निकले हैं, బాబా को पहचान कर उनके बने हैं. ఇక్కడ సంతానము అంటే గర్భము నుంచి పుట్టినటువంటి వాళ్ళు కాదు. తండ్రిని తెలుసుకొని పిల్లలు అవుతారు. शिव बाबा हम आपके ही है और आपकी ही मत पर चलेगा. శివబాబా మేము మీ పిల్లలమైనాము, మీ మతం పైన నడుచుకుంటాము. कितनी सूक्ष्म बातें हैं. बाबा ने कहा है जब बाबा के पास जाते हो तो निश्चय करो कि हम शिव बाबा के सामने बैठे हैं. బాబా దగ్గరికి పోయినప్పుడు నిశ్చయం చేసుకోండి, మేము శివబాబా ఎదురుగా కూర్చొని ఉన్నాము. ఆత్మా నిరాకార్ హై తో శివబాబా भी నిరాకార్ హై. ఆత్మ నిరాకారైంది, శివబాబాను నిరాకారైనారు. శివబాబా की याद से ही विकर्म विनाश होता है. याद नहीं किया तो భ్రష్టాచారి బనే. శివబాబా తలంపులోనే వికర్మ వినాశం అవుతుంది. తలంపు లేదు అంటే భ్రష్టాచారం అయిపోతుంది. कितनी कड़ी बातें है, परंतु बहुत बच्चों को यह भूल जाता है कि मैं आत्मा परमात्मा की गोद में बैठे हैं. చాలామంది పిల్లలు మర్చిపోతారు, నేను ఆత్మ పరమాత్మ యొక్క ఒడిలో కూర్చొని ఉన్నాను. భూల్నే కే కారణ్ నశా और खुशी भी नहीं. మర్చిపోయిన కారణంగానే వాళ్ళకి ఖుషి నశ ఉండదు. बाबा को याद करने की आदत पड़ जाए तो देही अभिमानी बन जावे. బాబాని తలంపు చేసే అలవాటు ఉంటే ఆత్మాభిమానిగా అయిపోతారు. విలాయత్ మే బహుత్ బచ్చియా హై, సన్ముఖ్ నహీ హై, పరంతు బాబా కో యాద్ కర్తే హై. ఫారిన్లో చాలామంది బాబా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎదురుగా లేకపోయినప్పటికీ బాబా తలంపు చాలా చేస్తారు. బాబా కో బహుత్ ప్యార్ సే యాద్ కర్తే హై. బాబాని చాలా ప్రీతిగా తలంపు చేయాలి. జైసే సజనే సాజన్ కో కితనా ప్యార్ సే యాద్ కర్తే హై. చిట్టి నహీ ఆతీ హై తో సజనీ బహుత్ హైరానా హో జాతి. ఎట్లా ప్రేయసి ప్రియుణ్ణి ఎంత ప్రేమగా తలంపు చేస్తూ ఉంటారు. లెటర్ రాలేదు అంటే ఆ ప్రేయసి చాలా ఎదురు చూస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. तुम सजनियों को तो धक्का खाकर साजन मिला है तो याद अच्छी करनी चाहिए. ప్రేయసీలైనటువంటి మనకి చాలా కష్టపడితే మన ప్రియతముడు దొరికినారు కాబట్టి ఎంత బాగా తలంపు చేయాలి. చలన్ भी बड़ी अच्छी चाहिए, ఆసురీ చలన్ వాలం కా గలా హీ గుట్ జాతా హై. నడవడిక కూడా చాలా బాగుండాలి. ఆసురీ నడవడిక ఉన్నటువంటి వాళ్ళు గొంతు పూడిపోతుంది. బాబా చలన్ సే హీ చమక్ జాతే హై, యాద్ నహీ కర్తే తో ఇస్లియే ధారణా నహీ హోతీ. బాబా నడవడిక నుంచినే అర్థం చేసుకుంటారు. తలంపు చేయటం లేదు అంటే
धारणा కూడా లేదన్నమాట. सर्विस नहीं कर सकते तो పదవి भी नहीं पा सकेंगा. సర్వీసే చేయటం లేదు అంటే పదవి కూడా పొందలేడు. पहले तो बाप का बनना है, बीके बनना पड़े, बीके को जरूर शिव बाबा ही याद रहेगा. మొదట బాబా పిల్లలు అవ్వాలి, బీకే అవ్వాలి. బీకే తప్పనిసరిగా శివబాబా తలంపులో ఉంటారు. క్యూంకి దాదేసే వస్సా లేనా హై, తాతగారి ఆస్తి తీసుకోవాలి. याद में रहना बड़ी मेहनत है, ऐसे कोई मत समझे भोग लगता है. हम वह खाते हैं तो बुद्धि योग बाबा से लग जाए. బాబా తలంపులో ఉండేదే కష్టం. ఇక్కడ ఇట్లా అనుకోకూడదు, బాబా ఒక్క ప్రసాదం తిన్నాము, మా బుద్ధి యోగం బాబా జటలో జోడించబడుతుంది లేదు. ये तो शुद्ध भोजन है, परंतु वह ना मेहनत ना करे तो कुछ भी नहीं है. ఎంత బాబా ఒక భోజనం తిన్నా మనం పురుషార్థం చేయలేదు అంటే మనకి బుద్ధి యోగము ఉండదు. శ్రేష్టాచారి యాది సే హీ బనేగా. బాబా తలంపులో ఉండటం వల్లనే శ్రేష్టాచారి అవుతాము. పవిత్రత ఫస్ట్ है, आत्मा को शुद्ध बनाने के लिए योग का बल चाहिए. పవిత్రత చాలా ముఖ్యమైనటువంటిది. ఆత్మ పరిశుద్ధం కావాలి అంటే యోగ బలం కావాలి. पानी में स्नान आदि करने से पावन बन नहीं सके, क्योंकि आत्मा पतित बनी है. నీళ్ళలో స్నానం చేయటం వల్ల ఆత్మ పవిత్రం కాలేదు, ఎందుకంటే ఆత్మ కదా పతిత్ అయిపోయింది. ऐसे थोड़े ही कहेंगे जवर झूठा है सोना సచ్చా है. ఇట్లా ఎవరు చెప్పరు, నేను ఇచ్చిన బంగారం మంచిది కానీ నువ్వు చేసిన నగ అసత్యమైంది, నగ అసత్యమైంది కాదు. బంగారం సత్యంగా ఉంటే నగ కూడా సత్యంగానే ఉంటుంది. वो लोग समझते हैं ఆత్మ శుద్ధ है, జవర్ झूठा है అంటే అక్కడ చెప్తారు ఆత్మ సత్యంగా ఉంటుంది. ఎంత తప్పులు చేసినా శరీరానికే ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది అనని వాళ్ళు చెప్తారు. परंतु नहीं, అట్లా లేదు. ఆత్మ అగర్ శుద్ధ होती तो शरीर भी शुद्ध होता है. ఆత్మ పరిశుద్ధం అంటే శరీరం కూడా శుద్ధం అవుతుంది. యహా ఏక్ భీ శ్రేష్ఠ నహీ హై, ఇక్కడ ఒక్కరు కూడా శ్రేష్టంగా లేరు. సతయుగ్ మే ఐసే నహీ కహేంగే, వహా తో సంపూర్ణ నిర్వికారి హై. సతయుగంలో అట్లంతా చెప్పరు, అక్కడ సంపూర్ణ నిర్వికారిగా ఉంటారు. చోలా వికార్ హో తో ఆత్మా ఫిర్ పవిత్ర కైసే హో సక్తే హై. శరీరం వికారమైతే ఆత్మ ఎట్లా పవిత్రంగా ఉండగలుగుతుంది. సోనా పవిత్ర హై ఔర్ జవర్ జూటే బనే ఏ కైసే హో సక్తే హై. బంగారము పవిత్రమైనటువంటిది, నగ అసత్యం, అది ఎట్లా కుదురుతుంది. अच्छी तरह समझ जाना है, इस समय कोई भी श्रेष्ठाचारी नहीं है, बाप को भी नहीं जानते हैं और पवित्र भी नहीं रहते हैं. బాగా జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరూ శ్రేష్టాచారులుగా లేరు. తండ్రి గురించి తెలియదు మరియు పవిత్రంగానూ లేరు. बच्चे जानते हो कि गरीब ही गुप्त पुरुषार्थ करके राज्य भाग्य लेते हैं, बाकी तो सबका विनाश होना है. పిల్లలకి తెలుసు, పేదవాళ్ళే చాలా గుప్త పురుషార్థం చేస్తారు, రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు, బాకీ అందరిది వినాశం అయిపోతుంది. ये ज्ञान है भारत के लिए. బాబా कहते हैं मेरे भक्तों को ये ज्ञान सुनाओ. ఈ జ్ఞానము భారతీయుల కోసమే. బాబా అంటారు శివునికి భక్తులు చేసే వాళ్ళకి ఈ జ్ఞానం చెప్పండి. शिव के पुजारी हो, देवताओं के पुजारी हो, दूसरे धर्म में भी बहुत कन्वर्ट हो गए. శివునికి పూజ చేసేవాళ్ళు కావచ్చు, దేవతలకి పూజ చేసేవాళ్ళు కావచ్చు, వేరే వేరే ధర్మాలలోనూ కన్వర్ట్ అయిపోయినారు.
उनसे भी निकल आएगा, వాళ్ళందరూ తిరిగి వస్తారు. मूल बात है यहाँ की पवित्रता. तब तो अपवित्र मनुष्य उन्हों को अपना गुरु बनाए माथा टेकते हैं. ముఖ్యమైనటువంటి మాట ఇక్కడ పవిత్రత అన్నమాట. అందుకే అపవిత్రమైనటువంటి మనుషులు పవిత్రమైనటువంటి గురువులకి మొక్కుతారు. परमात्मा है यवर पवित्र उनको संपूर्ण निर्विकारी भी नहीं कह सकते हैं. పరమాత్ముడు సదా పావనుడైనారు, వాళ్ళని సంపూర్ణ నిర్వికారి అని కూడా చెప్పరు. परमात्मा की महिमा अलग है, देवताओं की महिमा अलग है. सर्वगुण సంపూర్ణ నిర్వికారి, సర్వగుణ సంపన్న. పరమాత్ముని యొక్క మహిమనే వేరు, దేవతల యొక్క మహిమనే వేరు. దేవతలకి చెప్తారు సర్వగుణ సంపన్న, సంపూర్ణ నిర్విकारी అనని. उनको फिर विकारी भी बनना है. ये बातें बुद्धि में धारण कर फिर औरों को भी समझा. తిరిగి వాళ్ళు మళ్ళీ దేవతలు వికారీలుగా అవుతారు. ఇవన్నీ విషయాలు బుద్ధిలో ధారణ చేసుకోవాలి, అందరికీ తెలిపించాలి. यादव और कौरव यथा राजा रानी तथा प्रजा सबने विनाश को पाया है. యాదవులు మరియు కౌరవులు, యథా రాజా రాణి ప్రజ అందరూ కూడా వినాశాన్ని పొందినారు. బాకీ జై జయగారు పాండవ సేనాకి హుయి వహై గుప్త. జై జయకారాలు పాండవ సైన్యకే దొరికినాయి. ఇది చాలా గుప్తమైనటువంటి మాట. శాస్త్రం మేతో దిఖాయా హై పాండవ పహాడం పర్ గల్ గయే. శాస్త్రాలలో చూపించినారు మహాభారత యుద్ధం తర్వాత పాండవులు హిమాలయాల పైనకి పోయి అక్కడ ఐక్యమైపోయినారు అంటారు. ప్రళయ కా హిసాబ్ నికాల్ దియా హై పరంతు ప్రళయతో హోతా హీ నహీ హై. ప్రళయము వస్తుంది అని చెప్తారు, అయితే ప్రళయం అనేది రాదు. గీతా కా భగవాన్ कहते हैं मैं धर्म का स्थापना करता हूँ, पति दुनिया में आया हूँ पावन राज्य बनाने के लिए. గీతా భగవంతుడు చెప్తూ ఉన్నారు, నేను ధర్మస్థాపన చేసే కోసం అవతరించినారు, పతిత ప్రపంచంలో వచ్చినారు పావన రాజ్య స్థాపన చేసేదానికోసం. राजयोग सिखाने आया हूँ. ये जो प्रदर्शनी होती है उसमें राजयोग भी सिखाया जाता है. రాజయోగం నేర్పించే కోసం వచ్చినారు. ఈ ప్రదర్శని ఏదైతే ఉన్నదో ఇందులో రాజయోగం నేర్పించడం జరుగుతుంది. తుమారా సారా మదార్ హై సమజ్ జానే పర్. మనమంతా కూడా తెలిపించే దానిపైనే ఆధారం ఉంది. బాబానే కహాతా ఏ చిత్ర బనావో కి కైసే హమ్ రాజయోగ్ మే రహతే హై. బాబా అంటారు, చిత్రాలు తయారు చేయండి, ఎట్లా రాజయోగం చేస్తామో అనేది. ऊपर में शिव बाबा का चित्र हो, हम शिव बाबा की याद में बैठे हैं. పైన శివబాబా చిత్రం ఉండాలా, మనము శివబాబా యొక్క తలంపులో ఉన్నాము. उनके मत पर चलते हैं, वह श्री श्री रुद्र जो हमको श्रेष्ठ बनाते हैं. మనం శివబాబా తలంపులో ఉంటాము, బాబా యొక్క శ్రీమతం పైన నడుచుకుంటాము. శ్రీ శ్రీ రుద్ర మనల్ని శ్రేష్టంగా తయారు చేస్తారు. श्री श्री का टाइटल वास्तव में उनका ही है. यह भारत क्यों इतना गिरे है. శ్రీ శ్రీ యొక్క టైటిల్ వాస్తవానికి శివబాబాది అయింది. భారత్ ఎందుకని ఇంత కింద పడిపోయింది. एक तो ईश्वर को सर्वव्यापी समझ बैठे और अपने को ईश्वर माने बैठे. ఒకటి ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పటం వల్ల, ఇంకొకటి నేనే ఈశ్వరుడు అనుకోవటం వల్లే భారత్ ఇంత కింద పడిపోయింది. तुम जानते हो सतगुरु तो एक ही बाप है, उनकी यह जन्म भूमि है. సద్గురు ఒక్క తండ్రి అయినారు, వాళ్ళదే జన్మ భూమి భారత్ అయింది. सच्ची सच्ची सत्यनारायण की कथा बाप ही आकर सुनाए बेड़ा पार करते हैं. సత్య సత్యమైన నారాయణ కథ తండ్రి వచ్చి వినిపిస్తూ ఉన్నారు, మన నావ తీరానికి చేరుకుంటుంది. बाप कहते हैं पतित पावन तो तुम मुझे ही कहते हो,
ముజే హీ సబ్కో వాపస్ లే జానా హై. పతిత పావన ఒక తండ్రికే చెప్తాము, తండ్రే మనల్ని వాపస్ పిలుచుకుపోతారు. यह है कयामत का समय जबकि हिसाब किताब चुक्त कर हम वापस जाते हैं. ఇది అంతిమ సమయమైంది, అందరూ లెక్కాచారాలు సమాప్తి చేసుకుని వాపస్ ఇంటికి వెళ్తాము. सब कहते हैं नव भारत नव दिल्ली हो. अब नव भारत तो स्वर्ग ही था, अब तो नरक है ना. చెప్తారు నయా భారత్ నయా ఢిల్లీ అనని. నవ భారత్ స్వర్గంలోనే ఉంటుంది, ఇప్పుడు ఇది నరకమైపోయింది. భ్రష్టాచారి బంతే జాతే హై, ఏ సమజ్నే ఔర్ సమజానే కీ బాతే హై. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేయించే మాట అయింది. ఆత్మ ఔర్ పరమాత్మ కా రూప్ భీ కోయి నహీ జాన్తే హై. ఆత్మ పరమాత్మ యొక్క రూపం ఏమిటి ఎవరికీ తెలియదు. कहते हैं हम आत्मा परमात्मा की संतान है, परंतु नॉलेज चाहिए ना. చెప్తారు మేము ఆత్మ పరమాత్మ యొక్క సంతానము అని. అయితే ఆ జ్ఞానం అనేది కావాలి కదా. బాప్ మే నాలెడ్జ్ హై, ఆత్మ మే నాలెడ్జ్ కహా హై. బాబాకు జ్ఞానం ఉన్నది, అయితే ఆత్మకు జ్ఞానం లేక్కడ ఉంది. ఆత్మ కితనే పునర్జన్మ లేతే హై, కహా रहते है, फिर कैसे आते हैं, क्या दुखी बनती है. ఆత్మ ఎన్ని పునర్జన్మలు తీసుకుంటుంది, ఎక్కడ ఉంటాము, ఎక్కడ నుంచి వచ్చాము, ఎట్లా వచ్చాము, ఎందుకు దుఃఖి అవుతుంది, ఏమీ తెలియదు మనుషులకి. तुम बच्चे जानते हो बाबा हम आत्माओं को पवित्र बनाने आया. మనకి తెలుసు తండ్రి ఆత్మలను పవిత్రంగా చేసే కోసమే వచ్చినారు. तो दैवी गुण भी चाहिए, దేవతా బన్ రహా హూం. దైవీ గుణాలు కూడా కావాలి, మనం దేవతలుగా అవుతూ ఉన్నాము. మేరే మే కోయి భీ అవగుణ్ నహీ హోనా చాహియే. నాలో ఎటువంటి అవగుణం ఉండరాదు. నహీ తో సౌగుణ్ దండా ఖానా పడతా హై, లేదంటే 100 రెట్లు శిక్ష అనుభవించాలి. पवित्रता की प्रतिज्ञा करके फिर कोई बुरा कर्तव्य करते हैं तो 100% अपवित्र भी बन पड़ते हैं. పవిత్రత యొక్క ప్రతిజ్ఞ చేసి చెడు కర్మ చేస్తూ ఉన్నాము అంటే 100% అపవిత్రం కూడా అయిపోతాము. సర్వీస్కే బదులే ఔర్ హీ డిస్సర్వీస్ కర్తే హై. సర్వీస్కు బదులుగా ఇంకా డిస్సర్వీస్ అవుతూ ఉంటుంది. పదభ్రష్టు హో జాతా హై, పదభ్రష్టులు అయిపోతారు. హమేషా ఆపస్ మే ఏక్ దో మే జ్ఞాన్ కీ చర్చ చల్నీ చాయే. పరస్పరంలో ఎప్పుడూ కూడా జ్ఞాన చర్చే నడుస్తూ ఉండాలి. हम बाबा के पास आए हैं, कांटों से फूल अथवा मनुष्य से देवता बनने, बाप से स्वर्ग का वर्षा लेने. బాబా దగ్గరికి వచ్చినాము, మనము ముళ్ళ నుంచి పూలుగా, మనుషుల నుంచి దేవతలుగా అయ్యేదానికి బాబా నుంచి స్వర్గ ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. यही बात एक दो को सुनानी चाहिए. ఆత్మ और परमात्मा का रूप भी कोई नहीं जानते हैं. ఇదే విషయం అందరికీ చెప్పాలి. ఆత్మ పరమాత్మ యొక్క రూపం ఏమిటి ఎవరికీ తెలియదు. कहते हैं आत्मा परमात्मा की संतान है, परंतु नॉलेज चाहिए, धारणा चाहिए. చెప్తారు ఆత్మ పరమాత్మ యొక్క సంతానము అంటారు, అయితే జ్ఞానము ఉండాలి, ధారణను కావాలి. మాయావి బాతే करते हैं, किसी को दुखी हो करते हैं, उनको ट्रेटर कहा जाता है. అయితే మాయ వాళ్ళతో తప్పులు చేయిస్తూ ఉంటుంది. ఎవరికైనా దుఃఖం ఇస్తారో వాళ్ళు ట్రేటర్ అనని పిలువబడతారు. ये भी दिखाया है ना, असुरों को ज्ञान अमृत पिलाया, फिर वह बाहर जाकर गंद करते थे. ఇది కూడా చూపిస్తారు. అసురులు జ్ఞాన అమృతాన్ని తాగుతారు, మళ్ళీ బయటకు పోయి చెడ్డ పనులు చేస్తారు. ऐसे भी बहुत है जो ज्ञान अमृत पीते भी रहते हैं और డిస్సర్వీస్ भी करते रहते हैं. ఇట్లా చాలామంది ఉన్నారు,
జ్ఞాన అమృతాన్ని తాగుతారు మరియు డిస్సర్వీస్ కూడా చేస్తారు. वास्तव में तुम सब कन्याएं हो. अरे अधर कुमारी के तो मंदिर बने हुए हैं. వాస్తవానికి అందరూ కన్యలు అయినాము. అదర్ కుమారీల మందిరం కూడా తయారైంది దిల్వాడా మందిర్లో. దిల్వాడాతో తుమ్హారా యాక్యురేట్ యాద్గార్ హై. దిల్వాడా మందిర్ మందే కరెక్ట్ యాద్గార్ అయింది. తుమారే మే బీ కిసీకి బుద్ధి మే ముష్కిల్ బైఠతా హై. మనలో కూడా కొంతమందికి మాత్రమే బుద్ధిలో బాగా అర్థమవుతుంది. బుద్ధి బడి సాఫ్ట్ ఛాయే. బుద్ధి చాలా పరిశుద్ధంగా ఉండాలి. तुम अभी ईश्वरीय परिवार के हो तो ख्याल करना चाहिए कि हमारी चलन कितनी अच्छी चाहिए. ఇప్పుడు మనం ఈశ్వరీయ పరివారంలో ఉన్నాము. మనకి ఆలోచన రావాలి, మన నడవడిక ఎంత బాగుండాలి. మనుష్య समझे कि इनको बरोबर శ్రీమత్ మిల్తీ హై. మనుషులు తెలుసుకోవాలి, వీళ్ళకి శ్రీమతం దొరికింది. యహా శ్రేష్ఠతే శ్రేష్ఠ బనే తబు వహా పదు మిలేగా. ఇక్కడ ఎంత శ్రేష్టంగా అవుతామో అక్కడ అంత మంచి పదవి దొరుకుతుంది. శ్రేష్ఠ యహా బన్నా హై. గృహస్థ వ్యవహార్ మే రహతే యహ అంతిమ జనం పవిత్ర रहना. ఇక్కడ శ్రేష్టంగా అవ్వాలి, గృహస్థంలో ఉంటూ ఈ అంతిమ జన్మ పవిత్రంగా ఉండాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा. शुद्ध भोजन खाते आत्मा को पावन बनने के लिए याद की मेहनत जरूर करनी है. శుద్ధ భోజనమైన తింటూ ఆత్మ పావనమయ్యే కోసం బాబా తలంపులో తప్పనిసరిగా ఉండాలి. యాద్ సే హీ శ్రేష్టాచారి బన్నా హై. వికర్మ వినాశ్ కర్నే హై. యోగము ద్వారా శ్రేష్టాచారులుగా అవ్వాలి, వికర్మ వినాశం చేసుకోవాలి. इस कयामत के समय में जबकि घर वापस जाना है तो पुराना सब हिसाब किताब चुप्त कर देना है. అంతిమ సమయంలో వాపస్ ఇంటికి పోవాలి, పాత లెక్కాచారాలు సమాప్తి చేసుకోవాలి. ఆపస్ మే జ్ఞాన్ की చర్చా करनी है, మాయావి బాతే नहीं करनी है. పరస్పరంలో జ్ఞాన చర్చ చేసుకోవాలి, మాయా మాటలు మాట్లాడుకోకూడదు. वरदान. प्योरिटी की रॉयल्टी द्वारा ब्राह्मण जीवन की विशेषता को प्रत्यक्ष करने वाले संपूर्ण पवित्र भव. పవిత్రత యొక్క రాయల్టీ ద్వారా బ్రాహ్మణ జీవన విశేషతను ప్రత్యక్షం చేసేవారే సంపూర్ణ పవిత్రులు అవుతారు. प्योरिटी की रॉयल्टी है ब्राह्मण जीवन की विशेषता है. పవిత్రత యొక్క రాయల్టీనే బ్రాహ్మణ జీవనం యొక్క విశేషత అయింది. जैसे कोई रॉयल फैमिली का बच्चा होता है, उसके चेहरे से चलन से मालूम पड़ता है कि ये कोई रॉयल कुल का है. రాయల్ ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, వాళ్ళ ముఖము ద్వారా నడవడిక ద్వారా అర్థమవుతుంది వీళ్ళు రాయల్ ఫ్యామిలీ ఆత్మ అయినారు. బ్రాహ్మణ్ జీవన్ की परख प्योरिटी की झलक से होता है. బ్రాహ్మణ జీవనం యొక్క పవిత్రత వాళ్ళ యొక్క పరిశీలన పవిత్రతా శక్తి ద్వారా అవుతుంది. चलन और चेहरे से प्योरिटी की झलक तब दिखाई पड़ता है. संकल्प में भी अपवित्रता का नाम निशानी ना हो. వాళ్ళ నడవడిక వాళ్ళ ముఖము ద్వారా పవిత్రత యొక్క ప్రకాశము ఎప్పుడు కనిపిస్తుంది అంటే సంకల్పంలోనూ ఏమాత్రము అపవిత్రత గుర్తులు ఉండవు. ప్యూరిటీ అర్థాత్ కిసీ భీ వికార్ అశుద్ధ కా ప్రభావ నా హో. పవిత్రత అంటే ఎటువంటి వికారము అశుద్ధ ప్రభావము ఉండకూడదు. తబ్ కహెంగే సంపూర్ణ పవిత్ర. అప్పుడే వాళ్ళకి చెప్తారు సంపూర్ణ పవిత్రత అని. స్లోగన్. होली हम सब है जो व्यर्थ को समर्थ में परिवर्तन कर दे.
హోలీ హంసలు అంటే వాళ్ళు వ్యర్థాన్ని కూడా సమర్థంలోకి పరివర్తన చేయగలుగుతారు. అచ్చా, ఓం శాంతి. బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. వసంతాల ఊయలలోనే ఊగేను నేనే, తళతళమని వీరిసే నాలోని ప్రేమ. అందమైన రూపం చెదరిపోదు కలలోనేనా, జీవించెను నా మనసే సదా నీ స్మృతిలోనే. మధురం మధురం నీ నామం, చిలికెను మనసులో మకరందం. నీలాలన పాలనలే నా జీవితం. శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. నీ తలపుల అలలై పొంగి మునిగేను నేను, ఆ మునకే సుఖమనిపించే లౌకికానికే చిత్రంగా. పువ్వులన్నీ ముళ్ళుగా, ముళ్ళన్నీ పూలుగా, కొండైనా రాయిగా మారును నీ మహిమతో బాబా. చింతలేనిది చింతన చేరెను నేను నీ చింతన. జోడించెదా నా మనసును నీ ప్రేమలో. శివ బాబాని ప్రేమయే కురిసెనులే జలపాతమై ఆధారమే నా జీవితం. ఆధారమే నా జీవితం. ఆధారమే